హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా మమ్మీ పూజ చేస్తుంది. ఇప్పుడు పూజ చేస్తుంది మా మమ్మీ. ఇంతకుముందు ఓల్డ్ ఫోన్ వాడేటోళ్ళు నీ ఫోన్ పైసలు కొనుక్కో అవన్నీ కడతా కానీ ఫోన్ 300 ఉంటుందా ఇక మస్తుగా ఇప్పుడు 10 సినిమాలు వేస్తాం. దాంట్లో వీడియోలు కాదు, దాంట్లో బ్యాకప్ స్టోరేజ్ ఏదో ఉంది, అది తెలుస్తలేదు ఏదో, అది అందులో ఫుల్ ఉంది. అదే దాంట్లో దాంట్లో 10-15 సినిమాలు వేసి ఫుల్ జాగా. హాయ్ చెప్పమ్మ. బ్యాకప్ ఇంకేముందా? ఏముందా బ్యాక్గ్రౌండ్ మొత్తం జీరోకి రాలేదు. ఏమన్నా లేదు, జీరోకి రాలేదు. మొత్తం క్లీన్ చేస్తావు ఇక చేసిన ఫోన్ నెంబర్లు అన్నీ ఉడగొట్టు. బ్యాక్గ్రౌండ్ ఏమి ఉంటాయండి, ఏమున్నాయి అవన్నీ తెలుస్తలేవు. అవి ఏముంటాయి బ్యాక్గ్రౌండ్ అంతా ఫోటోలు కూడా ఫుల్ అవుతాయి. మొత్తం ఫోటోలు కూడా వస్తాయి. అది ఎప్పుడప్పుడు వస్తుంది వాళ్ళ అని మాట్లాడకూడదు. తీసే పూజ అయిపోయిందా? మాట్లాడేది ఆయన మౌనవ్రతం ఉన్నట్టుంది. ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇప్పుడు పూజ అయిపోయింది. ఇక్కడ మేము ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి బయలుదేరడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఈరోజు. అలాగే శ్రీశైలం కూడా వెళ్ళేసి వస్తాము. ఈరోజు పొద్దున అంతా పూజ అయిపోయింది. దండం పెట్టుకో. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పావని వెంకట్ లాక్స్ ఛానల్. మీరు చూస్తున్నారు. గుడ్ మార్నింగ్. ఎవరు లేరా? నేను బాగున్నాను, మీరు అందరూ బాగున్నారా? ఎవరు లేరు. ఏడెవరు లేరు. ఏడా ఇగో వీళ్ళందరూ జోక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇగో ఇవి దానం చేయమంటే ఇంకా నిండా ఒప్పుకుంది. ఇగో బొరకేసుకొని కూస్తుంది. స్నానం చేయమంటే ట్రైన్కు రెడీ టైం అవుతుంది, రెడీగా పోయి చెప్తే నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నది. ఇంకా ఆ టైం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 11 అవుతుందట. రాత్రి 11 సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలి. వెళ్ళు ఇప్పుడు తినగా నేను తువ్వ పట్టుకొని నువ్వు నడుచుకుంటూ పోతే నేను ఇంకెక్కడ బండి వేసుకొని వస్తాను. నేను ఫ్రెండ్స్ ఇప్పుడు ఊరికి కాదు, టూర్కు వెళ్ళడానికి మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఈ పూరీలు వేసుకుంటాము. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా డాడీ పూరీలు కాలుస్తుండు. పూరీలను కాలలే డాడీ. కాలుతాం మళ్ళీ అవుతాం. ఇక్కడ ఇవి చేసినవి తెస్తే మా డాడీ ఇక్కడ కాలుస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ పులిహోర కలుపుతాం. అది చూపి. పులిహోరకు
అవన్నీ ఏమేమి రెడీ చేసుకున్నాం. చింతపాడు గింతపాడు అంతా రెడీ అయిపోయింది. దీని తర్వాత అమ్మాయి అక్కడ పూరీలు చేసిస్తుంది. ఇక్కడ మా మమ్మీ పూరీలు చేసిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, పావని వెంకట్ లాగ్స్. మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, పావని వెంకట్ లాగ్స్. మీరు బాగుంటారా? మీరు బాగున్నారా? మేము బాగున్నాము. ఇంకేమన్నా ఇంగో ఇక్కడ వేస్తుంది. మరి ఏమన్నారు? హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడాలి. అన్నిటికీ హాయ్ ఫ్రెండ్స్ రాదు. మాకు తెలియదు కదా, చెప్పాలి కదా. మాట్లాడేమన్నా పూరీలు మంచిగా వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మనం బ్రహ్మంగారు పటం పోయి ఈరోజు మనం కావాల్సిన ఇవన్నీ నెక్స్ట్ పులిహోర కలుపుకోవాలి. ఇది కలుపుకోవాలి. పూరీలు, పులిహోర, మిక్సర్, టమాటా చట్నీ, టమాటా చట్నీ, మిక్సరు, ఇంకా ఇంకేది మిగతా ఏమైనా ఉంటే ఆడ చూసుకోవచ్చు. అవసరమైతే ఆడ ఊరుకోవచ్చు. కాలలే డాడీ, కాలలే యూజులు ఇందాక మా డాడీ వేసిండు. ఇప్పుడు మళ్ళీ మా మమ్మ వచ్చింది. ఇక మళ్ళా సాయంత్రము 6 గంటలకు బయలుదేరదామా? 5 గంటలకు బయలుదేరదామా? 6 9 గంటలకు ట్రైన్ అంటే 9 గంటలకా 10 గంటలకా? 10 గంటలకు. 10 కానీ అక్కడ ముందే ఉండాలి కదా. ముందే ఉండాలి కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? మనందరం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. డన్. ఇప్పుడు నేను బ్రహ్మంగారు ఈరోజు నుంచి ఎన్ని రోజులు? 3 days. ఇలా ఆదివారం, రేపు సోమవారం, మంగళవారం, బుధవారం బ్రహ్మంగారు మఠం నుంచి శ్రీశైలం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా ప్రతి వీడియో బిట్టు డీటెయిల్గా చూపిస్తాను. ప్రతి మూమెంట్ ఎక్స్ప్లెయిన్గా చూపిస్తాను. కొంచెం లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎన్ని మిక్చర్ తినేస్తావా? టేస్ట్ చేస్తావా? ఇక్కడ పూరీలు ఫస్ట్ టేస్ట్ తర్వాత చేస్తావు. నేను ముట్టాయి కదా, నేను తినా. నువ్వు వద్దు, బాగాలేదు. ఇప్పుడు ఎక్కువ కాలితే దాన్ని ఏమంటారు? నేను కట్ చేయ అట్లా పెడతా. మరి నేను కూడా నేను వేస్తా. నువ్వు కిటికీది వెళ్తురు వస్తలేదు. నాకు అమ్మ నుంచి ఆయి పెట్టుకొని కిటికీ ఓపెన్ చేస్తున్నావు. తీ మొత్తం తీ. కూర కాదు, పూరి. చిచ్చి ఏంది? చాయ్ ఎక్కువ పూర వేసుకుని తింటా. ఏమండి పావని గారు, ఇట్లాంటి మంచిగా ఉంటుందా? అదంతా ఇప్పుడు వీడియోలో తిత్తారు. ఇప్పుడు చెప్పమ్మా పావని గారు. నువ్వు ఇది వాడేసేటట్టున్నావు అయ్యా వెంకటేష్ గారు. నువ్వు జరగమ్మా, ఇటు జరుగు. ఈ పావని అమ్మ ఏమంటుంది? రాయపోయా అంటే అందరిని అంటారా? అందరిని అంటే ఊక్కుంటారా?
వెనకటికి పేరు పెట్టి పిలుస్తురా? వెనకటికి అందరు పేరు పెట్టి పిలుస్తురా? ఎప్పుడు పేరు పెట్టి పిలుస్తురు? ఇంకో జోక్ చెప్పాలా? దోస్త్ వచ్చింది ఉన్నా రాయపోయా అన్నది. తర్వాత ఏమీ ఉంటాయిందా అంటే ఏమంటున్నావు అంటే మళ్ళా దెబ్బకు పోయి మళ్ళా రిటర్న్ వచ్చి ఏమి ఉంటాయిందా అని అడుగుతున్నా. అది అదే అంటున్నా. అది 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 నిన్ను కాదు నేను అన్నది. ఏమో చెప్పనీకి పోయినా మర్చిపోయినా. ఏమో చెప్పనీకి పోయినా ఏమో చెప్పనీకి పోయినా మర్చిపోయినా. ఇలా ఫ్యాన్ లేక కిటికీకి మూస్తున్నావు, అంతా ఉబ్బరిస్తుంది, మొత్తం దగ 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 అవుతుంది. ఇలా అంతా ఎట్లా అంటే ఉబ్బరిచ్చినట్టు అవుతుంది, దగ దగ దగ. అసలు కొంచెం కూడా ఇక్కడ కిటికీ మూస్తే గాలి ఎట్లా రావాలి? చెవిట ముందులో పోతే శంఖముని పడదా? మళ్ళీ పోసరి అందరికి తెలవాలి సామెతలు కూడా. మా నాయనమ్మ సామెతలు మంచిగా చెప్తుండే. చెవిటని ముందర ఇప్పుడు నాయనమ్మ అంటుండు కాదు, మా నాయనమ్మని గుర్తు చేస్తున్నా. కానీ సామెతలు చెప్పాలంటే నిజంగానే మరి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. శంఖమూర్తే వినబడలేదంట, అట్లా చెప్పు. మరి నీదేం నమ్ములుతున్నావు? మేక నమ్ములంటావు. అదొక పెద్ద మేక, ఇదొక చిన్న మేక. ఇంకొక మేక, ఇంకొక మేక అన్నది. ఈ పూరులు అయిపోతే ఒక్కొక్కటి అన్నీ రెడీ చేసుకొని మిక్సీ అంటే పట్టు మమ్మీ. మిక్సీ పడితే ఒక్కొక్కటి అన్ని పనులు రెడీ చేసుకుంటే మనం తొందర అన్ని పనులు చేసుకొని రెడీగా బయలుదేరచ్చు కదా. డాడీ నాకు అడవా చిప్పి డాడీ ఇప్పిస్తా. మనము ఇంటికాడనే అన్నీ సతాయించొద్దు. ఆడిపోయినాక అడుగు. ఇప్పుడే అన్నీ ఆడ పోయినాక నీకు ఏది కనిపిస్తే అప్పుడు నచ్చినప్పుడు ఇది నచ్చింది గది నచ్చింది అని అనాలి. ఆడుకోకముందే అన్నీ ముందే బుక్ చేసి పెట్టొద్దు. దేవుని కాడ పెడితే ఏం తప్పులేదు. అరే శుక్రవారం ఇలా ఆదివారం ఇలా ఏం కాదు. గట్టిగా అయితే మమ్మీ గట్టిగా అయితే అంటే కాలకుండా కాలే. ఎందుకు కాలలే? నూనె కాలలేదా? ఏం కాదు. ఈ పూరి పిండి తోటే అది ఇట్లా గీతలు గీసి అవి ఏమంటారు నమ్మకు పేరు చేస్తారు. నమ్ము కాదు, నమ్ము నువ్వే అంటావు. స్నాక్స్ చేస్తారు. ఏమంటారు తిననీకి. స్నాక్సా? సంచిలో తీసుకోవాలి. ఏం స్నాక్స్? తినేటి మమ్మీ తినేటి చిన్న చిన్న చిప్స్ లాగా ఉంటాయి. చిన్న సమోసాలా? సమోసా కాదు, చిప్స్ లెక్క చేస్తారు. ఇట్లా చిప్స్ లేక ఏం చేస్తారు? ఇంకా ఆలుగడ్డ చిప్స్ లాగా చేస్తాం. అంటే ముక్కలు కట్ చేసి పొడుగా కోసి, అంటే వీటిని ఇప్పుడు ముక్కలు అన్ని చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కదా, ఆ మిగిలిన ముక్కలు చిప్స్ లాగా తయారు చేస్తారా? ఇట్లా ఎట్లా? ఆలుగడ్డ ముక్కలకు అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారేమో కాదు, ఇట్లా పొడుగుగా ఇట్లా చాక్ పీస్ అంత పొడుగు కట్ చేస్తా. తీసుకురా, తొందరగా అయిపోతే ఒక పని అయిపోతుంది. లల్లలల్లలల్లా అయిపోయినాయా ఫ్రెండ్స్? నేను ప్రతి నెల పేమెంట్ రాగానే మేము పూజించే దేవుని దగ్గర హుండీలో నా పేమెంట్కి వెళ్ళి ఫస్ట్ 200 తీస్తాను. తీసి ప్రతి నెల వీర బ్రహ్మేంద్ర స్వామికి 50 రూపాయలు పక్కన పెడతాను. లక్ష్మీ నరసింహ స్వామికి 50 రూపాయలు పెడతాను. తర్వాత
లక్ష్మీ నరసింహస్వామి ఎల్లమ్మ తల్లికి పెడతాను. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామికి పెడతాను 50. ఇంతకుముందు ఒకసారి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర వేయించినాము. ఎన్ని పైసలు అయినాయో అక్కడ స్వామి హుండీలో వేసినాము. మళ్ళీ అంతకుముందు ఒకసారి పోయినాము, మళ్ళీ అప్పుడు హుండీలో వేసినాము. ఫస్ట్ పోయినప్పుడు 5,650 రూపాయలు అప్పుడు అట్లా ప్రతిసారి వేస్తాము. ఈసారి ఇవి అయినాయి, మరి ఎన్ని అయితే వేయట్లేదు. కానీ కొంతమంది ఏమన్నారు, అట్లా డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తువు రూపంలో భగవంతుడికి సమర్పించాలని చెప్పారు. కానీ ఈసారి అయితే ఇక చేపించడానికి టైం లేదు. నెక్స్ట్ లక్ష్మీనరసింహ స్వామికి ఎల్లమ్మ తల్లికి అట్లా అనుకున్నప్పుడు అవి ఎన్ని రూపాయలు అయినా సరే ఒక వస్తువు రూపంలో ఆ డబ్బును ఇక డబ్బు చూపి ఈ ఉన్న డబ్బును అవి ఎన్నైనా సరే అవి 2,000 అవుతాయా, 3,000 అవుతాయా, 5,000 అవుతాయా, ఆ ఏదో ఒక వెండి వస్తువు చేపించి ఉండిలో అవి ఇప్పుడు గుడిలో వేసినాం అనుకో, ఉండిలో వేస్తే పంతులు తీసుకుంటారు కదా, అదే వస్తువు రూపంలో చేపిస్తే అది భగవంతుడికి చెందుతుంది, భగవంతునికి అందుతుందని చాలామంది అన్నారు. కాబట్టి అది నిజమే కాదని వచ్చిన ఈరోజు ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఉండిలో వేసేద్దాం. ఈసారి ఫస్ట్ ఇప్పుడు ఇది ఎంత అయిందో ఈసారి క్యాలిక్యులేషన్ చేద్దాం. ఒకసారి ఉండి లెక్క పెడదాం. ఇవైతే 50 నెల కన్నా కానీ 1,500, 1,600, 1,600 ఆడి కాపు స్టార్టా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి మొత్తం 1,500, 1,600, 1,643 ఉన్నాయి. అంటే మీరు అనుకోవచ్చు ప్రతి నెల 50 వేస్తే 1,650 ఉండాలి కదా అని. అంటే నేను ఒక్కొక్కసారి 51, 51, 51, 50 ఒక్కొక్కసారి చేంజ్ ఉంటే 51 కూడా అట్లా ఇస్తాను. దాన్ని బట్టి ఏమైందంటే ఇది 40 కాయిన్స్ కూడా వచ్చినాయి అనమాట. రూపాయి 50 కూడా 51, 51, 51 అట్లా వేస్తూ ఉంటాము. దానివల్ల ఇప్పుడు మొత్తం టోటల్ 1,643 ఇవి భగవంతుని హుండీలో సమర్పిస్తాము. ఓకే, ఇది నీళ్ళు పెట్టేద్దాం. మంచిగా కట్టి ఉండబట్టి మామూలుగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఎంత అవుతుందా అని. లెక్క పెట్టదు అనుకున్నాము, కానీ ఎంత అవుతుందా అని చదవని అట్లా మాకు తెలియదు. దయచేసి ఏమన్నా తెలియకపోతే చెప్పండి కామెంట్లలో. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లాస్ట్ సారి నాచారం వెళ్ళాము. నాచారం గజ్వేల్ దగ్గర నాచారం టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా ఇదే విధంగా హుండీలో సమర్పించాము. తర్వాత అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ఎల్లమ్మ టెంపుల్లో కూడా అదే విధంగా ఉన్న డబ్బులు మొత్తం హుండీలో సమర్పించాము. ఇప్పుడు ఇక్కడ పెండింగ్లో ఉన్నది మాత్రం ఈ బ్రహ్మేంద్ర స్వామికి సమర్పిస్తున్నాను. ఈ డబ్బులతో పాటు ప్రతి నెల 50 రూపాయలతో పాటు మా బిడ్డ కూడా ప్రతి నెల 50 రూపాయలు ఇస్తాను. ఆమె కూడా వీళ్ళందరికీ 50 ఇస్తాను, ప్లస్ ఆమె కూడా 50 ఇస్తాను. ఎందుకంటే ఆమె కూడా నాకు మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి, మా కొడుకు నా ఇంట్లో చూస్తున్నాడు ఆడబిడ్డ కాబట్టి నేను కూడా ఆమె కూడా 50 రూపాయలు ఇస్తాను ప్రతి నెల. భగవంతుడితో సమానంగా ఆమె కూడా ఇస్తాను. నాకు మంచి లక్ష్మితో సమానం అని. ఇప్పుడు ఈసారి ఈ విధంగా వేస్తున్నాను భగవంతుడికి. మళ్ళీ దేవుడు నన్ను అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ జమ అయితే నేను ఇంకా మంచిగా పికప్ అయితే ఈ విధంగా ఏదైనా వస్తువు రూపంలో ఇవ్వాలని భగవంతుడికి ఈ డబ్బులను అనుకుంటున్నా. మరి మంచిదా కాదా నేను అనుకుంటున్నాను. వస్తువు రూపంలో ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఏమైనా కామెంట్లో పెట్టి. ఇప్పటికి 2-3 సార్లు పోయి ఇట్లనే డబ్బుల రూపంలో ఇచ్చినాము. కానీ చాలా మంది అట్లా డబ్బుల రూపంలో ఇవ్వద్దు, వస్తువు రూపంలో ఇవ్వాలని చెప్పారు. అందుకే అడుగుతున్నా. దయచేసి ఏమనుకోవద్దు. మీకు తెలిసింది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకేమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, దయచేసి ఏమనుకోవద్దు. ఇష్టపడుతున్నావు మమ్మీ దేనికి? పూరికా అమ్మకైతే మిక్సీ భయం అవుతుందా పట్టడానికి? మిక్సీ పట్టడానికి భయం అవుతుంది అమ్మకు. నువ్వైతే మంచిగా పడతావు. ఇప్పుడు దేనికి అది
టమాటా చట్నీ విత్ పూరి కాంబినేషన్. కాంబినేషనా? నువ్వేం చేస్తావు? పులిహోర కలుపుతారా? ఇట్లా కలుపు, ఇట్లా కలుపు. నేను పోస్తా. పట్టుకుంది ఎందుకు ఇంకా సాగు కలవద్దా? పచ్చ కాలేదు ఇంకా ఓయిలే. కలపకన్నా పోతే నువ్వు పచ్చ కలదంటావు. పోసే మొత్తం పోసే ఒకటి సరేం కాదు, కలుస్తుంది అదే. కొంచెం పోసేదానికంటే మొత్తం పోసే. అమ్మ ఇంక తన వండుకొని వేసుకుందమ్మా. సరిపోతుందా పోసి ఆయన? అన్ని పదార్థం ఇలా కలుపుకొని తింటాను. వద్దు, తర్వాత ఇది కలుపు. కొంచెం ఉంటాను తింటుంది. ఇదంతా కలుపుతాను. ఉల్లిగడ్డ లేదా? ఉల్లిగడ్డ లేదు. అన్న వేసాడు కదా మరి. ఉల్లిగడ్డలు వేస్తే అప్పుడే వేసుకుంటే తింటా మంచిగా. ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ అవుతుంది అనుకుంటా. ఎట్లా నైట్కి తింటాం కదా మరి, ఉల్లిగడ్డలు వేసి అయిపోతుంది. నిజమే మర్చిపోయారేమో. నువ్వు కలుపుతున్నావు అని అంతా మిక్స్ అవుతుందా? దోసకాయలు చూస్తే కలరు కెమెరాలో కనబడతలేదు కానీ కలర్ ఎల్లో కలర్ లాగా కొడతలేదా? కొడుతుంది అది కానీ ఎల్లో కలరే ఉంది కానీ ఇలా అంత ఎల్లో కలర్ లాగా కనబడతలేదు. అందుకే అంటున్నా, ఇలా వైట్ లాగా కనిపిస్తుంది జర. కొంచెం తప్పేసుకుందాను. ఏం తాలిపేస్తారు? చట్నీ మెత్తగా అవుతుంది. మా ఫస్ట్ ఎరగలేదు. మెత్తగా అయిందా? ఇది చూపక్. ఏం కాదు. అరే చూపకంటే మళ్ళీ అట్లనే